Hi friends, hello everyone. So welcome back to my YouTube channel. సో ఈరోజు మార్నింగ్ నేను 6:30కి ఇలా రెడీ అయిపోతున్నాను. ఎక్కడికి ఏంటి అనేది చూపిస్తాను. సో చాలా రోజుల తర్వాత కొంచెం లాంగ్ డ్రైవ్ లాగా వెళ్దాం అనుకుంటున్నాము. లాంగ్ ఆర్ షార్ట్ డ్రైవ్ తెలీదు. సో ఎర్లీ మార్నింగ్ నిద్ర పట్టలేదు. ఇంకా శ్రీకాంత్ కూడా లేచే ఉన్నారనమాట. 6:30, 6:15 ఆ టైంకి ఇంకా నిద్ర పట్టలేదు. సో ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి బయటకంటే అలా ఒక చాలా ఫాగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట మేము ఉండే ప్లేస్. సో అలా ఒక డ్రైవ్లా వెళ్దాము అని అనుకున్నాము. సో అందుకు నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా బయటే చేద్దామనేసి ఇంకా బ్రషింగ్ అది చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ మాకు ఫాగ్ ఎలా ఉందో చూపిస్తాను. సో వీడియోలో అసలు క్లారిటీగా కనిపించట్లేదు. బయట చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక 6 o'clock నేను లేచినప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఉంది అనమాట. ఫ్రెండ్స్, సో మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 7 అవుతుంది. 6:40, 6:50 అయింది. సో రిషి ఇంకా లెగలేదనమాట. తనని అలా ఎత్తుకొని తీసుకెళ్ళిపోవడమే. సో ఎక్కడికి వెళ్తాం అనేది ఆల్రెడీ చెప్పాను కదా. ఒక మంచి లాంగ్ టు షార్ట్ డ్రైవ్ అని చెప్పలేను, లాంగ్ డ్రైవ్ అని చెప్పలేను. సో అలా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరికితే అక్కడ వరకు వెళ్ళి ఇంకా మంచి బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ ఫాగ్ ఉంది. సో కార్లో వెళ్తున్నాం అనమాట. అలా వెళ్ళి రావాలనిపిస్తుంది. ఎందుకో తెలీదు, చాలా రోజులు అయింది. అండ్ ఈరోజు సండే కాబట్టి ఎక్కడికి బయటకు వెళ్ళాలనుకోవట్లేదు. సో ఇప్పుడు వెళ్ళి ఇంకా డే అంతా ఇంట్లోనే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూస్తాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ప్రజెంట్ అయితే రిషికి ఒక స్పేర్ డ్రెస్ పట్టుకున్నాను అండ్ స్వెటర్ పట్టుకున్నాను. అంతే, ఇంకేం లేదు. రిషిని అలా తీసుకుని వెళ్ళిపోవడమే. సో మేమైతే ఫ్రెష్ అప్ అయ్యాము. సో రిషి తను కార్ తీసుకొని రావడానికి వెళ్ళారు. ఈలోపు నేను లాక్ వేసుకొని కిందికి వెళ్తాం. సో ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కావాల్సిన ఎసెన్షియల్ థింగ్స్ అయితే పట్టుకుంటున్నాను. మెయిన్గా వాటర్ బాటిల్ ఎప్పుడు నా చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా నాకు చాలా డిహైడ్రేట్ అయిపోతున్నాను ఈ మధ్య. కంపల్సరీ వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్ళినా. అండ్ దాంతోపాటు రిషి స్వెటర్ అండ్ కొన్ని లైక్ బిస్కెట్స్ లాగా స్నాక్స్ కొలతను తింటాను అని అంటే అండ్ ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ అవి పట్టుకున్నాను. అండ్ శ్రీకాంత్ అయితే రిషిని తీసుకొచ్చేసారు అండ్ కార్ రెడీ చేస్తున్నాను అనమాట. చూడండి, గ్లాసెస్ అక్కడ ఫ్రోజన్ గ్లాసెస్లో అయిపోయాయి మంచుకి. చాలా మంచు ఉంది, కనిపించట్లేదు. కానీ ఇంకా మేము లేచినప్పుడైతే ఇంకా ఎక్కువ ఉన్నదనమాట. సో ఈ చలికి బయట మనుషులు కూడా కనిపించట్లేదు. మార్నింగ్ 7 అవుతుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ 7 అయింది. సో ఈరోజు సండే కాబట్టి అందరూ చలికి చక్కగా పడుకొని ఉంటారు. సో మాకైతే నిద్ర రాలేదు కాబట్టి ఇంకా లేచి సరే లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసాము ఇలాగా. 7 దాటింది చూడండి. 7:06 December 18th రోజు వ్లాగ్ అనమాట ఇది. సో ఇంకా ఎండ రాకముందే వెళ్ళాలి అనేది. ఎండ వస్తే నాకు ఎందుకో అసలు కార్లో జర్నీ చేయబుద్దే లేదు. ఫాగ్ ఆర్ ఈవినింగ్ టైమ్స్లోనే అలా వెళ్ళాలనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్స్, నైట్ ఓకే. కానీ ఎండ ఉన్నప్పుడు మాత్రం కార్లో అస్సలు జర్నీ చేయబుద్దేది నాకు. ఫుల్ టయర్డ్ అయిపోయినట్టు అయిపోతాయి. అండ్ రిషి చూడండి తనకి ఇంకా నిద్ర మొత్తం వదలలేదనమాట. సో బయట వెదర్ అండ్ ఫాగ్ చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం. అంటే జస్ట్ ఆ డ్రైవ్ స్లోగా అలా వెళ్ళాం అనమాట. సో వెళ్తూ ఎక్కడ బ్రేక్ఫాస్ట్ సెంటర్ కనిపిస్తుందో అక్కడ ఆగి తినేద్దాము అని అనిపించింది. ఎందుకంటే 6 నుంచి నేను లేచి ఉండే. నార్మల్గా యూజువల్గా ఈ టైంకి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే తాగుతాను. అండ్ రిషి కూడా ఇప్పుడే లేచింది. సో తనకు కూడా ఇస్తాను అనమాట వెంటనే లేచిన వెంటనే. అండ్ హాట్ వాటర్ అలా ఏమీ తాగకుండా డైరెక్ట్ బయలుదేరిపోయాము. సో బ్రేక్ఫాస్ట్ బాగా తినాలని. కాకపోతే ఒక చిన్న హోటల్కి వెళ్ళాం కానీ అక్కడ ఓన్లీ ఇడ్లీ అండ్ పలావ్ ఉందన్నారు. తప్పక ఆ 2 ఆర్డర్ చేసుకున్నాము. ఎక్కడ బాగుంటుంది అనేది తెలీదు. కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళాం కాబట్టి, వేరే ఊరు కాబట్టి ఇది మనకు తెలీదు అంతా. సో ఒకసారి టేస్ట్ చేద్దాము, దాని తర్వాత కావాలంటే ఏమైనా తీసుకోవచ్చు అనేసి జస్ట్ ఒక ఇడ్లీ అండ్ పలావ్ తీసుకొని షేర్ చేసుకున్నాం అనమాట. సో రిషికి అయితే పూరి కావాలన్నది. ఇడ్లీ బాగుంటుంది కదా, ప్లెయిన్గా తింటుంది అనేసి ఆర్డర్ చేస్తే తనకేమో పూరి కావాలన్నది. సో మార్నింగ్ పూరి ఎక్కడికి వెళ్ళాం. నాకు యాక్చువల్లీ పూరీనే ఇష్టం, కానీ అక్కడ ఆర్డర్ చేస్తే లేదనమాట. అండ్ ఇప్పుడు ఎలాగో మళ్ళీ జర్నీ చేయాలి కదా, ఆయిలీ ఫుడ్ ఎందుకులే అని ఇడ్లీ తీసుకున్నాము. బట్ రిషి మాత్రం పూరి అడిగింది. తన కోసం ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి తనకు తీసుకోవాలి. సో ఇడ్లీ తినట్లేదు అనమాట. ఏదో బిస్కెట్ ఏదో తింటుంది తను. సో మేమిద్దరం కొంచెం స్పైసీగానే ఉంది చెప్పాలంటే. చట్నీస్ అండ్ పలావ్ కొంచెం స్పైసీగానే ఉంది. నాకే స్పైసీగా ఉందంటే పక్కనే శ్రీకాంత్ చూడండి ఎక్స్ప్రెషన్స్, తనకి ఇంకా స్పైసీగా ఉంటుంది. సో స్టార్టింగ్లో అయితే అస్సలు తినేవారు కాదు స్పైసీ ఫుడ్. అలా ఫుల్ చెమటలు వచ్చేసేవి. కానీ ఇప్పుడు నా వంటకంకి కొంచెం అలవాటు అయిపోయింది దానికి. సో ఎస్, ఇది ఇప్పటికీ బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేస్తున్నాం మేము ఇద్దరం. మళ్ళీ రిషికి బయటకు వెళ్ళిన తర్వాత వేరే ఎక్కడైనా చూసి తీసుకోవాలి.
బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళాము అనమాట. ఈ పూరి ఎక్కడ ఉంటుందో చూడడానికి. కానీ మొత్తం ఇడ్లీ స్పెషల్స్ లాగే ఉంది ఈ ఊరంతా. ఎక్కడ అడిగినా ఇడ్లీ 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 అంటున్నారు. మొత్తం ఇక్కడ ఈ హోటల్కి వచ్చాము, సో మొత్తం ఇడ్లీయే అన్నారు. మళ్ళీ వేరే దగ్గరికి వచ్చాము, సో అక్కడ పూరి దొరికిందనమాట. రిషి ఆ పక్కన బేకరీ అప్పుడే ఓపెన్ చేశారు. కిండర్ జాయ్ అని పెట్టుకుంది. సో ఇంకా షాప్స్ కొన్ని అయితే ఓపెన్ కూడా చేయలేదు. అండ్ ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది షటర్స్ పక్కన. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా షాప్స్ ఏవి ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాము అని అంటే సహస్ర వాళ్ళు వస్తున్నారనమాట. రంజని అన్నయ్య వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు యాక్చువల్లీ బెంగళూరు వెళ్తున్నారు. సో అనుకోకుండా మేము తుమ్కూరు వెళ్దాం అనుకున్నాము. అలానే వాళ్ళకి సర్ప్రైజ్ విజిట్ ఇద్దామని. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేద్దామనేసి కాల్ చేసాము. వాళ్ళేమో బెంగళూరు వెళ్తున్నారనమాట. మాకే ఒక పెద్ద సర్ప్రైజ్ అయిపోయింది. ఇంకా నయం వెళ్ళలేదు. ఇంటి దగ్గరికి దగ్గరికి వెళ్ళుంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు. మేమేమో లాక్ వేసిన ఇంటికి ఉండేవాళ్ళము. సో మధ్యలోనే ఆగిపోయాము. ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసామో అక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట. అదే రూట్లో వాళ్ళు వెళ్తారు. సో అక్కడి నుంచి మీట్ అయ్యి అలా కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా మీట్ అయ్యి వెళ్ళిపోదాము ఎవరి డెస్టినేషన్కి వాళ్ళు అనేసి అనుకొని ఉన్నాం అనమాట. అండ్ ఈలోపు రిషికి పూరి తినిపిస్తున్నాను. సో ఇలా పెడుతూ ఉన్నాను. ఈలోపు రంజని వాళ్ళు వచ్చారనమాట. సో వీళ్ళు ఒక మ్యారేజ్ ఫంక్షన్కి ఎక్కడికో వెళ్తున్నారు. ఇంకా వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పేసి అలా వెళ్దాం అనేసి మీట్ అయినట్టు మధ్యలో అనుకోకుండా మీట్ అయ్యామన్నమాట ఇక్కడ. ఒకవేళ మీరు నా వ్లాగ్స్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యుంటే వీళ్ళు మీకు తెలిసే ఉండొచ్చు. సో ఎక్కువ ట్రిప్స్ కానీ బయటికి వెళ్ళేది కానీ వీళ్ళతోనే జరుగుతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ రిలేటివ్స్ కానీ అలా చాలా తక్కువ అనమాట. అసలు లేరు చెప్పాలి అంటే. చాలా రేర్. లాస్ట్ టైం ఒకరింటికి వెళ్ళాము అంతే, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళు తప్ప మోస్ట్లీ ఇంకెవరు లేనట్టే ఇక్కడ మేముండే ప్లేస్లోని, బెంగళూరు నియర్ బై. సో ఇంకా వీళ్ళతోనే ట్రిప్స్ అయినా ఏదైనా సరే ఇంకా ఫ్రెండ్స్తోనే అనమాట. సో వీళ్ళకి ఒక పాప రిషి అండ్ మాకు ఒక పాప కదా. సో మేము వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతూనే ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను కొంచెం ప్రెగ్నెన్సీ జర్నీ కాబట్టి కొంచెం ట్రిప్స్ అవి తగ్గాయి అనమాట. సో వాళ్ళు మమ్మల్ని మీట్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో అంటుంది చాలా బాధగా ఉంది వదిలి వెళ్ళడానికి అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ అనమాట అవి జోవియల్గా. సో ఫైనలీ వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ మేము కూడా ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు బ్యాక్ సీట్ దించేసి రిషికి ఆడుకోవడానికి మొత్తం అన్నీ పెట్టానమాట అక్కడ. సో ఆడుకుంటూ పూరి తింటూ ఉంది తను. సో చెప్పాను కదా, ఇంటికి వెళ్ళినప్పుడు మరి కర్రీ కావాలి కాబట్టి ఫిష్ కర్రీ చేద్దాం అనుకున్నాం ఈరోజు. సో ఫిష్ కర్రీ చేసుకొని ఇంట్లోనే టైం స్పెండ్ చేద్దాం అనేసి ఫిషెస్ తీసుకుంటున్నాము. మార్కెట్కి వచ్చాము. సో ఇక్కడ అంటే నాకేంటంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ముఖ్యంగా నాన్ వెజ్ ఎవరైనా వండి పెడితే తినాలి అని అనిపిస్తుంది అనమాట. నేను వండుకోబుద్ధి అయ్యట్లేదు, కానీ తప్పదు తినాలి ఒక్కొక్కసారి. అంటే నాన్ వెజ్ చాలా తగ్గిపోయింది. శ్రీకాంత్ అండ్ రిషి కూడా మంచిది ఫిష్ అయితే. సో ఇంకా ఫిష్ తీసుకుంటున్నాము. సో యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో అలానే ఉంటుంది. ఎవరైనా వండి పెడితే తినాలి అనిపిస్తుంది మనం చూసి వండి అదంతా కన్నా. సో అలా ఉంటుంది అనమాట. అండ్ ఫిష్ తీసుకున్నాము. అండ్ ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ టీ తాగాలనిపించింది. సో ఇక్కడ టీ చాలా చాలా బాగుంటుంది మేము ఉండే ప్లేస్లోని. సో ఒకసారి టీ తాగేసి వేడివేడిగా, చెప్పాను కదా వెదర్ కోల్డ్గా ఉంది, సో ఒక టీ తాగేసి అప్పుడు ఇంటికి వెళ్ళి మిగతా పనులు చేసుకోవచ్చు అనేసి నేను టీ శ్రీకాంత్ ఏమో కాఫీ. తనకు కాఫీ ఫేవరెట్, నాకు టీ అనమాట. అంటే ఇంట్లో తాగం కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు ఓన్లీ ఈ పర్టికులర్ ప్లేస్లోని తాగేసి వెళ్తాము ఎప్పుడైనా బయటకు వస్తే. అండ్ హియర్ రిషి కోకోనట్ వాటర్ అడిగింది. సో తను మార్నింగ్ పూరి తిన్నది కాబట్టి పాపం దాహంగా ఉంటుంది. అండ్ మిల్క్ కూడా తాగలేదు. సో కోకోనట్ వాటర్ తాగుతుందనమాట. అడుగుతుంది కానీ తాగేది కొంచెం ఆశ ఎక్కువ అన్నట్టు. వాళ్ళ డాడీ అడిగిన వెంటనే తెచ్చేస్తారు కానీ అసలు తాగదు. దానికి కూడా అడిగిపించుకుంటుంది అనమాట. ఏదైనా సరే కంప్లీట్గా తినదు. కంప్లీట్గా అంటే ఫుడ్ దగ్గర కొంచెం ఇబ్బందే పడుతుంది రిషి అయితే. సో అలానే ఉంటుందన్నమాట. హ్యాండ్లింగ్ చాలా కష్టమైపోయింది ఇప్పుడు నాకు. క్యారింగ్ కాబట్టి ఎక్కువ అరవడము, ఎక్కువ నడవడము అదంతా అవ్వదు కాబట్టి ఇంకా కష్టంగా అనిపిస్తుంది రిషి ఫుడ్తోని. సో ఎలా మేనేజ్ చేస్తున్నానో ఏంటో నాకే తెలియట్లేదు.
బట్ సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి తన మూడ్ అండ్ ఇంట్రెస్ట్‌ని బట్టి మాట వింటుంది అండ్ చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తుందనమాట. నువ్వు క్యారింగ్ అంటే నేను క్యారింగ్ అనేసి కొంచెం కన్సర్న్ చూపిస్తుంది అప్పుడప్పుడు. సో, తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక టీవీ ఆన్ చేసుకొని వీళ్ళిద్దరు టైం పాస్ చేస్తున్నారు. సో, నేనింకా కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఫిష్ పులుసు. పులుసు కాదు, ఇగురు. గ్రేవీ టైప్‌లో చేద్దామనేసి. యాక్చువల్లీ ఫిష్ ఒకటి అలానే ఒకటి కట్ చేయకుండా అలానే కుక్ చేసుకోవాలంట. బట్ కట్ చేయకుండా కుక్ చేయాలి అంటే నాకు ఎలాగో అనిపించింది. అందుకే కొంచెం పీస్‌లా చేసి ఇమ్మని చెప్పాను. ఫస్ట్ టైం తెచ్చుకున్నాం అనమాట ఈ ఫిష్. సో, సింపుల్ ఫిష్ కర్రీ మీ అందరికీ తెలుసు. అండ్ నేను ఎలా చేస్తున్నానో నాకే తెలీదు. ఇప్పుడు ఎవరు చేసే ఆప్షన్ లేదు కాబట్టి నేనే చేసుకుంటున్నాను ఇంకా. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 2 ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ 2 వేసేసి ఆయిల్‌లోని దెన్ ఈ పేస్ట్ గసగసాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి అండ్ ఒక చిన్న ఆనియన్ అనుకుంటా అది ఆ పేస్ట్ అది. దెన్ టొమాటో కూడా వేసేసాను, ఫ్రై చేసేసాను అండ్ అందులో పసుపు, ఉప్పు వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం కారం అండ్ ధనియాల పొడి 2 వేసేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం కొత్తిమీర, ఈ 3 కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు ఫిష్ అంతా వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకొని మూత పెట్టేసి దెన్ అందులో వాటర్ వేసేయడమే. సో, ఫిష్ ఇగురు అనుకుంటాం కానీ చాలా ఈజీయే. కాకపోతే అది దాని అవుట్‌పుట్ ఎలా వస్తుంది అనేది చాలా కష్టం అనమాట. ఈ ఫిషెస్ తొందరగా విరిగిపోతాయి అని ముందే చెప్పాడు షాప్ అతను. అందుకే ఫిష్‌లా వండుకోవాలి. అంటే కంప్లీట్ ఫిష్‌లాగా వేసి వండుకోవాలి. యాక్చువల్లీ ఫ్రైకి బాగుంటుందని చెప్పారు. కానీ ఏమో ఇగురు ట్రై చేద్దామని చేశాను. ఫైనల్లీ అవుట్‌పుట్ అయితే బాగానే వచ్చింది. సో, దీన్ని జాగ్రత్తగా గరిటెతో కలపకుండా ఇలా కొంచెం సేపు ఉన్న తర్వాత తిప్పి అలాగా అంటే హ్యాండ్‌తోనే ఫిష్ వేసిన తర్వాత చాలా హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు అలా జాగ్రత్తగా చూసుకుంటే కర్రీ అవుట్‌పుట్ బాగా వస్తుందని. సో, తిరిగి వచ్చి దెన్ ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. అంటే ఫిష్ కర్రీ ముందుగా ఒక 1 అవర్ ముందు వండి పెట్టుకుంటే బాగుంటుంది. పులుసు అయినా కర్రీ అయినా ఏదైనా. సో, అందుకు ఫస్టే వండి పెట్టేస్తే నాకు ఏదైనా వర్క్ ఉంది అని అంటే ఫస్ట్ ఫినిష్ చేయాలనిపిస్తుంది రెస్ట్ తీసుకోవడం కన్నా. సో, యాక్చువల్లీ రెస్ట్ తీసుకోవాలి తిరిగి వచ్చినందుకు. ఈ మధ్య కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది 7th మంత్ వచ్చిన తర్వాత. ఇది డిసెంబర్ అంటే అది 6th మంత్లోనే ఉన్నాను ఇంకా. సో, నేను కష్టపడ్డాను కాబట్టి రెస్ట్ తీసుకున్నాను. శ్రీకాంత్ నాకు జ్యూసో మజ్జిగ ఇది ఏదో ఒక మిల్క్ షేక్ లాంటివి చేసి ఇచ్చారనమాట. ఆ తర్వాత తాగి దెన్ ఈరోజు హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా, వర్క్ అయిపోయింది. దెన్ కొంచెం హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటున్నాను అనమాట. హెయిర్ ఆయిలింగ్ నేను కంపల్సరీ పెట్టుకుంటే కంపల్సరీ ఒక 2 days అయినా ఉంచుతాను. ఏంటో అంటే ఒక 1 వీక్లీ 4 days హెయిర్ ఆయిల్ లేకపోయినా ఒక 2 days కంప్లీట్గా ఫుల్ ఆయిల్తోనే ఉంచుతాను అనమాట హెయిర్ని. ఏమో అది అలవాటు అయిపోయింది. వద్దు అని అనుకున్నా సరే అంటే హెడ్ బాత్ చేసే ముందే పెట్టుకొని హెడ్ బాత్ చేద్దాం అనిపిస్తుంది. కానీ ఏమో మనసు ఒప్పుకోదనమాట. సో, మళ్ళీ హెయిర్ ఆయిలింగ్ చేసేసుకుంటే హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒక విషయం చెప్పాలంటే కెరటిన్ చేయించుకున్న తర్వాత నా హెయిర్ నాకు నచ్చింది. అంటే స్ప్లిట్ ఎండ్స్ కానీ లేకపోతే హెయిర్ డ్యామేజ్ అవ్వడం కానీ అదంతా తగ్గిందనమాట. ఆల్మోస్ట్ 1.5 year పైన అవుతుంది. సో, బాగుంది హెయిర్ టెక్స్చర్ అదంతా పర్వాలేదు. అంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గిందనమాట. సో, వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేశారో నాకు షాంపూ అండ్ కండిషనర్ అదే యూస్ చేస్తున్నాను. సో, హెయిర్ ఆయిలింగ్ అయిన తర్వాత ఇలా బండ్లో పెట్టేసి ఇంకా నా రొటీన్ హెయిర్ స్టైల్ ఇదే. ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా హెయిర్ ఆయిలింగ్ పెట్టినా పెట్టకపోయినా ఇంట్లో ఉన్నప్పుడు ఇదే హెయిర్ స్టైల్. దీన్ని తెగ వాడతాను నేను ఈ క్లచ్ని. నెక్స్ట్ నా పని అయిపోయిన తర్వాత ఇంకా రిషికి కూడా ఒకసారి హెయిర్ ఆయిలింగ్ చేసేస్తున్నాను. దెన్ ఎప్పుడు రిషికి కూడా కంపల్సరీ ఎవ్రీ డే ఉంటుంది హెయిర్కి ఆయిల్. అంటే స్కూల్కి వెళ్ళిన ఎవ్రీ డే పెడతాను. లైట్గా అయినా పెడతాను. అంటే డ్రై అయిపోతుంది దానికి తొందరగా. సో, అందుకు కంపల్సరీ ఉంచుతాను అనమాట. జస్ట్ హెడ్ బాత్ చేసిన ఒక రోజు ఉండదు అంతే. మిగతా అన్ని రోజుల్లోని హెయిర్కి ఆయిల్ పెట్టే ఉంచుతాను నేను. సో, నేను చిన్నప్పటి నుంచి అలాగే అలాగే అయ్యింది నా హెయిర్ ఆయిలింగ్ కూడా. అండ్ రిషికి కూడా నాకు అదే ఇష్టం. సో, ఎక్కువ ఫుల్గా హెయిర్కి ఆయిల్ పెట్టే ఉంచుతాను ఎవ్రీ టైం.
సో హెయిర్ ఆయిలింగ్ అయిపోయింది కదా, ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకనేసి స్కిన్ కేర్ కూడా తీసేసుకున్నాం అనమాట. నాతో పాటు శ్రీకాంత్ కూడా అప్లై చేసేసుకోమని చెప్పాను. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇలాంటివి అనమాట. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అస్సలు స్కిన్ కేరే తీసుకోరు, ఏమీ ఉండదు. శ్రీకాంత్కి చాలా తక్కువ స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ ఇలాంటివన్నీ. నేను స్కిన్ కేర్ తీసుకున్నప్పుడు ఆ మాస్క్ నేనైతే పెట్టుకుంటాను, కొంచెం ఎక్స్ట్రా కలిపేసి ఉంచుతాను అనమాట తన కోసం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే, డోర్ సౌండ్ వస్తుంది, వింటర్కో ఏంటో కానీ వింటర్ సీజన్ కదా, సో కిర్ర మన సౌండ్ వస్తుంది అనమాట. అది ఈ బెడ్రూమ్లోనే పడుకుంటాం కాబట్టి కొంచెం మధ్యలో లేచినప్పుడు అలా డోర్ క్లోజ్ చేసినా ఏం చేసినా సౌండ్ వస్తుంది, అది చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. సో అందుకు శ్రీకాంత్ ఏదో చేస్తున్నారు రిపేర్ దానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ డే లంచ్ అయిన తర్వాత ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నాము. అసలు బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశం లేదు, కానీ వెజిటబుల్స్కి ఘాటీ రోడ్లోని వెజిటబుల్స్ లైన్గా పెడతారన్నమాట. ఫ్రెష్గా రైతులు తెచ్చి అమ్ముతారు. సో అక్కడికి వెళ్దాం అనేసరికి వెళ్తున్న దారిలోని ఇక్కడ మంచి విజిటర్స్ ప్లేస్లా చేశారనమాట. దీన్ని ఏమంటారు, ఒక చెరువు దగ్గర ఇవన్నీ మొక్కలు ఉండేవి చాలా, అంతా తీసేసి ఓపెన్ ఏరియాలో చేసేసారు. చాలా బాగుంది చూడడానికి. అండ్ చాలామంది ఘాటీకి వెళ్ళిన వాళ్ళు, ఈరోజు సండే కదా, వచ్చి వెళ్ళిన వాళ్ళు అందరూ ఆగుతున్నారు ఇక్కడ. ఆగి కొంతసేపు ఉండి ఫొటోస్ తీసుకొని అలాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈవినింగ్ టైము. అండ్ హియర్ రిషి అయితే ఒక చిన్న కెమెరా తీసుకొచ్చింది, రియల్ది కాదు, తన టాయ్ కెమెరా అనమాట. సో అందరూ ఫొటోస్ తీయడం చూసి నేను కూడా తీస్తాను అని చెప్పి దాంతో అలా ఆడిపిస్తుంది వాళ్ళ డాడీని. సో ఇంకా యాక్చువల్లీ బాగుంది ఇలా కొంతసేపు అలా టైం స్పెండ్ చేయడానికి. వాటర్ అండ్ ఇక్కడ స్టోన్స్ అది వేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసేసి అలా వెజిటబుల్ తీసుకొని అలా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ శ్రీకాంత్ చూడండి, మీకు ఇలా వస్తుందా చెప్పండి నాకు కమెంట్ చేసి. అంటే ఒక స్టోను ఇలా ఫ్లాట్గా వేస్తే అలా వెళ్తుందంట, స్టెప్ వేసుకొని వాటర్లోని. ఎంత ట్రై చేసినా నాకు రాలేదు, రిషికి రాలేదు. కానీ శ్రీకాంత్కి కొంచెం ఫ్లాట్గా, అంటే ఏదో చెప్పారు టెక్నిక్, కానీ అర్థం కాలేదు. ప్రాక్టీస్ చేస్తూ వస్తుందేమో మోస్ట్లీ. ఇంకొక అతను కూడా చేశారు అప్పుడే అదే ప్లేస్లోని. ఇంకా అక్కడ ఆ ప్లేస్ని విజిట్ చేసే టైం అయిపోయిందనమాట, కొంచెం చీకటి అయిపోతుంది. ఇంకా వెజిటబుల్స్ తీసుకొని వెళ్ళిపోదాం అనేసి రిషి హ్యాండ్ వాష్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ వెజిటబుల్స్ తీసేసుకున్నాము. అక్కడ ఆపోజిట్లోని స్నాక్ది చిన్న బండి ఉంది. సో చురుమురి అని, మురి మిర్చి అంటాం మన సైడ్. సో అది తీసుకున్నాము. అలా టైంపాస్ చేస్తుంటే డాగ్స్ వచ్చేసాయి అక్కడ. రిషి ఏమో ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వాటికి వేస్తూ టైంపాస్ చేస్తూ అలా గడిపేసాం అనమాట ఈరోజు సండే. సో ఫైనల్లీ ఇది వ్లాగ్ అండి. మీకు నచ్చినట్టయితే, చాలా లెందీ వ్లాగ్ అయిపోయింది ఇది, నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వ్లాగ్ని. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.